హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 131. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చాడు. అందులో భాగంగా ధృతరాష్ట్రుడి కింద నుంచి మన్నలను అందుకున్నాడు. ఆ తర్వాత కుంతీదేవి దగ్గరకు వచ్చాడు. అక్కడ కుంతీదేవిని పరామర్శించాడు. కుంతీదేవి కూడా యుద్ధం వద్దు అన్న ధర్మరాజుని మందలించడానికి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శ్రీకృష్ణుడు కుంతీదేవి దగ్గర నుంచి బయలుదేరి సాత్యకి కృతవరములతో కలిసి సుయోధనుడి మందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో సుయోధనుడు, భీష్మ, ద్రోణుడు, కర్ణుడు, శకుని, సైంధవుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, దుర్ముఖుడు మొదలగు వారు పరివేష్టించి ఉండగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. శ్రీకృష్ణుడి రాక తెలుసుకొని సుయోధనుడు అతనికి ఎదురుపోయి తోడుకొని వచ్చాడు. శ్రీకృష్ణుడు సుయోధనుడి దుశ్శాసనుని ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలు వేశాడు. సుయోధనుడు శ్రీకృష్ణుడు ఉచిత ఆసనము ఇచ్చి సత్కరించాడు. శ్రీకృష్ణుడి తన ఇంటిలో భోజనానికి ఆహ్వానించాడు. సుయోధనుడు ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. శ్రీకృష్ణుడు, కృష్ణ, మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోజనం చేయకపోవడం న్యాయం కాదు. నీవు కురుపాండవులకు సమానుడు, మా తండ్రి ధృతరాష్ట్రుడికి ఇష్టుడు. మా ఇంటిలో భోజనం చేయకపోవడానికి కారణమేమి అని అడిగాడు సుయోధనుడు. సుయోధన, నేను రాయబారిగా వచ్చాను. వచ్చిన పని కాకుండా నేను మీ ఇంట విందులు కొడవడం, కానుకలు స్వీకరించడం ధర్మం కాదు కదా. నేను వచ్చిన పని పూర్తయిన తర్వాత మీ ఇంటికి విందుకు వస్తాను అని పలికాడు. అదేమిటి కృష్ణ, రాయబారం వేరు, విందు వేరు. దానికి దీనికి లంకేంటి? హాయిగా విందు భోజనం చేసిన తర్వాత అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు, కానీ భోజనం కూడా చెయ్యనంటే ఎలా? కాబట్టి నీవు మా ఇంట్లో విందు భోజనం చెయ్యను అనడానికి తగిన కారణం కనిపించడం లేదు అని అన్నాడు సుయోధనుడు. సుయోధన, ప్రేమతో పెట్టు భోజనం అత్యంత ప్రియమైనది, కానీ ఆపద ఉన్న చోట చేసే భోజనం ప్రియమైనది కాదు. నాకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నది. నీ వల్ల మాకు వచ్చే ఆపద ఏమీ లేదు. అయినా ప్రస్తుతం మీ ఇంట్లో భోజనం చేయలేను. పగవారి ఇంట్లో భోజనం చేస్తుంటే వారు తనకి ఏం పెడతారో అని అనుమానం కలుగుతుంది కదా. పాండవులు అంటే నీకు కోపం, పాండవులు అంటే నాకు ప్రాణ సమానము. చిన్నతనము నుండి నీవు అకారణంగా పాండవులకు అపకారం చేస్తూనే ఉన్నావు. అది అందరికీ తెలుసు. అలాంటి పుణ్యాత్ములతో వైరం న్యాయమా చెప్పు? అలాంటి పుణ్యాత్ములకు హాని చేస్తున్న మీ ఇంట భోజనం మంచిది కాదు. కాబట్టి నేను విదురుని ఇంటిలో భోజనం చేస్తాను అని చెప్పి సుయోధన వద్ద సెలవు తీసుకుని విదురుని మందిరానికి వెళ్ళాడు. విదురుడు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడికి అతిథి మర్యాదలు కావించాడు. విందు భోజనం సమకూర్చాడు. భక్తితో విదురుడు ఇచ్చిన విందును ఇష్టంగా ఆరగించాడు శ్రీకృష్ణుడు. తర్వాత శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకునే సమయంలో విదురుడు కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణ, దుర్యోధనుడు దుష్టబుద్ధి, నీచుడు, దురాభిమాని నీ మాట విట్టాడా? అతడు తన పక్షాన ఉన్న 11 అక్షౌహిణీల సైన్యం చూసుకొని గర్విస్తున్నాడు. తనకు కర్ణుడు ఒక్కడే విజయం చేకూర్చి పెడతాడని నమ్మకంతో ఉన్నాడు. నీవు వస్తున్నావని వార్త విన్న వెంటనే సుయోధనాదులు నీ మాట అసలు వినకూడదని, పాండవులకు భాగం పంచి ఇవ్వరాదని, ఈ భూమినంతా తామే ఏలుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ చేరిన రాజులందరూ రాజసూయాగ సమయంలో పాండవుల చేతిలో ఓడిపోయిన వారే. వారందరూ ఒకటే పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. కనుక ఈ సంధి జరగదు. కౌరవులకు కాలం సమీపించినది. అందుకే వారు కయ్యానికి కాలు దుబ్బుతున్నారు. అయినా ఆ దుర్మార్గుల మధ్య నువ్వు కూర్చొని వారు కూయుకారు కూతలు వినడం, వారి చేతిలో అవమానం పొందడం మంచిది కాదు. కాబట్టి నీవు కౌరవ సభకు వెళ్ళవద్దు. ఇది నా అభ్యర్థన అని పలికాడు విదురుడు. దానికి శ్రీకృష్ణుడు, విదురా, నీవు చెప్పిన హితము మంచిదే, కానీ నేను ఇచ్చటికి ఎందుకు వచ్చానో వారికి తెలియచెప్పాలి కదా. దానికి వారు ఏమంటారో తెలుసుకోవాలి కదా. దానికి అనుగుణంగా చెయ్యాలి కదా. నాకు దుర్యోధనది దుర్మార్గము అంతా తెలుసు. ఈ సంధి పొసగదని తెలుసు. ఒకడు పని కట్టుకుని పుణ్యం చేసినా పాపం చేసినా మధ్యలో దానికి విఘాతం కలిగినా దానికి ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి ఇక్కడ నా మాట ఫలించకపోయినా దాని ఫలం మాత్రం సిద్ధిస్తుంది. బంధువులలో వైరం ఏర్పడితే వారితో కొట్లాడి అయినా ఆ పగను మాన్పకపోతే పాపం వస్తుంది అని పెద్దలు చెబుతారు. కాబట్టి ఎంత కష్టమైనా కురుపాండవులకు సంధి చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తోచిన సంధి వచనాలు సుయోధనుడికి చెప్తాను. నువ్వు పాండవ పక్షపాతిగా శంకించి అతను నా మాట వినడు. అది ఒకందుకు మంచిదే. అన్నదమ్ములు పోట్లాడుకుంటున్నప్పుడు ఇరువురికి ఇష్టడైన శ్రీకృష్ణుడు చూస్తూ ఊరుకున్నాడు. తాను తలుచుకుంటే వ్యవహారం చక్కదిద్దలేడా అని
లోకులు నన్ను అంటారు. అందుకని కార్యం చక్కబెట్టడానికి అనుకూలమైన మాటలు చెబుతాను. సుయోధనాదులు నా మాటలు వింటే బాగుపడతారు, లేకపోతే లేదు, అంతే గదా అని పలికాడు శ్రీకృష్ణుడు. విదురుడు శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకొని పరుండటానికి వెళ్ళాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.